వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాల్లో అన్నం లేకపోతే వారి గడప గడపలో ఆత్మహత్యలు జరగవా? సీమాంధ్ర అంతా వల్లకాడైపోదా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నామని చెబుతున్నారు. కానీ మధ్యలో ఇంకో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే పోలవరం ప్రాజెక్టుని ఏ నీళ్లతో నింపుతారు? శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా సముద్రం నీరు తప్ప మంచినీరు ఎక్కడుంది? కృష్ణా గోదావరి నీళ్లను అడ్డుకుంటే సీమాంధ్ర అంతా ఒక మహా ఎడారి అయిపోవడము ఖాయము. కానీ కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు లేకపోవడం వల్ల ఈ పని చేయలేదు. కేవలము వారి స్వార్థ రాజకీయాల కోసము కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది. గతంలో మద్రాసును తీసుకున్నారు, ఇప్పుడు సీమాంధ్రులకు హైదరాబాద్ ను కూడా దూరం చేస్తారట. 10 కాదు 20 కాదు 60 సంవత్సరాలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింది. అలాంటిది ఇప్పుడు మీకు హైదరాబాద్ లో భాగం లేదు, వెళ్ళిపోండి అంటున్నారు. పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయి, ఉద్యోగాలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. అటువంటిది మీకు దీంట్లో భాగం లేదు, వెళ్ళిపోండి అంటున్నారు. ఇది న్యాయమా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. మన రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి తన భవిష్యత్తు కోసము మొట్టమొదటిగా చూసేది హైదరాబాద్ వైపే. అటువంటిది ఇప్పుడు ఆ విద్యార్థులంతా వారి ఉద్యోగాల కోసము ఎక్కడికి వెళ్ళాలి? వారిని కష్టపడి చెమటోర్చి చదివించిన తల్లిదండ్రులను, వారి మీదనే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులంతా ఇప్పుడు ఏమైపోవాలి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 4-5 లక్షల కోట్లు ఇస్తాము, కొత్త రాజధాని కట్టుకోండి అంటున్నారు. డబ్బంతా రాజధాని కట్టుకోవడానికే సరిపోతే ఇక సంక్షేమ పథకాలు ఎలా నడపాలి? ఇప్పటికీ కూడా రాష్ట్ర బడ్జెట్ లో కేవలము ఒక్క హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయము 50% పైన ఉంది. అలాంటిది ఒక్కసారిగా అంత ఆదాయం రాకపోతే ఇక ఉద్యోగస్తుల జీతాలు ఎలా ఇవ్వాలి? ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, బకాయిల పథకమైనా, బియ్యమైనా, పెన్షన్లైనా ఇవ్వడానికి డబ్బు ఎక్కడ నుండి వస్తున్నాయి? ఏ మాత్రం ఆలోచన చేయకుండా పై భాగం ఒకరికి, కింది భాగం ఒకరికి అని విడగొడితే సాగునీరు కాదు కదా, తాగునీరు కూడా దిక్కుండదు. అలాంటిది ఇంత నీచానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒక పక్కేమో కృష్ణ గోదావరి నీళ్లు ఇవ్వరట, ఇంకో పక్కేమో రాజధాని కూడా ఇవ్వరట, సంక్షేమ పథకాలు నడుపుకునే దారి కూడా చూపరట, కానీ విభజన మటుకు చేస్తారట. అంటే ఇక్కడున్న ప్రజలు బ్రతకాలని మీ ఉద్దేశమా, లేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోవాలని మీ ఉద్దేశమా? కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసము సీమాంధ్రను ఒక వల్లకాడును చేస్తారా? కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్నా మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారిలో మటుకు ఏ చలనమూ లేదు. ఎలా ఉంటుంది? అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారు. ఏ షరతులు లేకుండా తెలంగాణ ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా తెలంగాణకు అనుకూలంగా రేఖలు రాసి ఇచ్చేశాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రజల మీద ఎప్పుడూ ధ్యాస లేదు. ఇంతకు ముందు ఎఫ్డిఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఎఫ్డిఐ బిల్లు ప్రవేశపెడితే చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కుమ్మక్కైపోయి తన ఎంపీలను గైర్హాజరుపరిచి కోట్ల మంది రైతులకి, చిన్న వ్యాపారస్తులకి అన్యాయం చేశాడు. ఈ దుర్మార్గపు పరిపాలనకు, ఛార్జీల మోతకు నిరసనగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు గారు మటుకు ఈ కాంగ్రెస్